శాంతికి అన్యాయం జరగకూడదు. ఖచ్చితంగా న్యాయం జరగాలి. తనని చంపిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. తారక్ సార్, మీ దగ్గర ఎస్ఐ గారి నంబర్ ఉంది కదా? ఒక్కసారి ఎస్ఐ గారికి ఫోన్ చేసి శాంతి విషయంలో ఏవైనా అప్డేట్స్ ఉన్నాయేమో కనుక్కోండి. ఖచ్చితంగా నీలవేణి, అది నా బాధ్యత. హలో ఎస్ఐ గారు, నమస్తే. ఈ టైంలో ఫోన్ చేశారేంటి తారక్ గారు? ఏదైనా ఎమర్జెన్సీయా? అదేం లేదు ఎస్ఐ గారు. శాంతి విషయంలో ఏమైనా అప్డేట్స్ వచ్చాయా, ఏమైనా ఎవిడెన్స్ దొరికాయా, జస్ట్ తెలుసుకుందామని ఫోన్ చేశాను. చెప్పాలంటే పెద్దగా పురోగతి లేదు. సరైన ఆధారాలు లేకుండా హంతకుణ్ణి పట్టుకోవడం అంటే చాలా కష్టం తారక్ గారు. ఐ కెన్ అండర్స్టాండ్. కానీ వీలైనంత త్వరగా ఆ హంతకుణ్ణి పట్టుకోవాలి ఎస్ఐ గారు. అప్పుడే శాంతికి న్యాయం చేయగలం. ఒక చిన్న ఎవిడెన్స్ దొరికినా గానీ దాంతో మేము ముందుకెళ్ళగలుగుతాం. అంటే ఎలాంటి ఎవిడెన్స్? ఏమైనా పర్టికులర్ ఎవిడెన్స్ కోసం చూస్తున్నారా? అవును తారక్ గారు, కల్పిట్ DNA టెస్ట్కి కావాల్సిన శాంపిల్స్ ఏవైనా దొరుకుతాయేమో అని చూస్తున్నా. అవి దొరికితే కేసు చాలా త్వరగా ముందుకెళ్ళిన అవకాశం ఉంటుంది. కానీ DNA శాంపిల్స్ ఎలా దొరుకుతాయి? అది ఒక హోప్ మాత్రమే. ఖచ్చితంగా దొరుకుతాయో లేదో కూడా మనకు తెలీదు. దొరికితే మాత్రం హంతకుణ్ణి పట్టుకోవడానికి ఒక ప్రధాన ఆధారం దొరికినట్టే అవుతుంది. దానికంటే ముందు మనకి సస్పెక్ట్ కూడా దొరకాలి. సస్పెక్ట్ దొరికితేనే మనకి శాంతి కేసులో ఎంతో కొంత పురోగతి ఉంటుంది. ఏదైనా చేయండి ఎస్ఐ గారు. శాంతికి న్యాయం మాత్రం జరగాలి. హంతకుడు ఖచ్చితంగా దొరకాలి. వాడికి తగిన శిక్ష పడాలి. ఈ విషయంలో మేం కూడా వీలైనంత ఎక్కువగా రీసెర్చ్ చేస్తున్నాం తారక్ గారు. సస్పెక్ట్ గాని దొరికితే ఇమీడియట్గా మీకే ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఐ గారు. నో మెన్షన్ సార్. ఏమంటున్నారు తారక్ సార్? పాపం శాంతి చనిపోయే ముందు ఎంత బాధపడిందో. తన కన్నిటికీ సరైన సమాధానం చెప్పాలి. కానీ ఆ అవకాశం రావాలంటే ముందు ఆ అనుమానితులు ఎక్కడున్నారో దొరకాలి. అలాగే శాంతి బాడీ దగ్గర కానీ, శాంతి చనిపోయిన దగ్గర కానీ హంతకుడి DNA శాంపిల్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే కేసు ముందుకు వెళ్తుంది నీలవేణి. పోలీసులు తలుచుకుంటే అదంతా అవ్వదంటారా? నేరం చేసిన వాడు తప్పించుకునే ప్రయత్నంలో ఏదో ఒక తప్పు ఖచ్చితంగా చేసుంటాడు. శాంతిని చంపిన హంతకుడు కూడా ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేసే ఉంటాడు. అది పోలీసులు పసిగడితే ఖచ్చితంగా ఆ హంతకుడు దొరుకుతాడు. ఆ హంతకుడు ఎక్కడో లేడు తారక్ సార్, మన ఇంట్లోనే ఉన్నాడు. అతన్ని టెస్ట్ చేస్తే అన్ని అనుమానాలకి తెరపడుతుంది. వాడికి శిక్ష పడి శాంతికి న్యాయం జరుగుతుంది. హలో శ్రీమతి గారు, మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయారేంటి? ఏం ఆలోచిస్తున్నావు అంత దీర్ఘంగా? ఏం లేదు తారక్ సార్, మీకు తాగడానికి ఏమైనా తీసుకురానా? కాస్త మజ్జిగ తీసుకురా చాలు. అలాగే తారక్ సార్. ఏ నీలవేణి, ఇల్లారా? నిమిష, తారక్ ఇంట్లోనే ఉన్నాడు, కొంచెం జాగ్రత్త. పర్వాలేదక్కా, ఈ నీలవేణిని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. చూడు నిమిష, కురుతో తలగొక్కోవడం అంటారు చూడు, అదే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. తారక్కుండగా నీలవేణిని కెలుకుతున్నావు. మీరేంటి మరీ ఇంత దారుణంగా భయపడుతున్నారు? చిన్నదాన్నైనా నన్ను చూసి ధైర్యం తెచ్చుకోండి. అబ్బో, ఏయ్ ఇలారా. నిమిషమ్మా,
మీ పిలుపు మీ వయసుకు తగ్గట్టు లేదు. నువ్వు చేసే పనులు నీ స్థాయికి తగ్గట్టున్నాయా? నేనేం చేశానమ్మా? నా సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతున్నావు. నేనొక కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతూ ఉంటే దాన్ని ఎలా నాశనం చేయాలా అని చూస్తున్నావు. చూడు, నీ పని నువ్వు చేసుకుంటే నేనేమనను. నీ దారిలో నువ్వు పోతే నిన్నాపను. కానీ నా జీవితానికి సంబంధించిన విషయాల్లో కలగ చేసుకుంటే మాత్రం నేనూరుకోను. ఒక నీచుడు మీ జీవితంలోకి రావాలనుకుంటున్నాడు. మీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. అందుకే నేను కలుగు చేసుకోవాల్సి వస్తుంది. ఏంటి దీంతో డిస్కషన్ పెట్టారు?